ఈ స్కూల్ పరిస్థితి చాలా దారుణం. ఈ స్కూల్లో కనీస సౌకర్యాలు ఏవి కూడా లేవు. కానీ స్కూల్ అధికారులు మాత్రం 40 లక్షలు ఖర్చు పెట్టినట్లు చూపించారు. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం. ఈ హై స్కూల్లో కనీస అవసరాలు కూడా లేకుండా స్కూల్ అధికారులు ఈ స్కూల్ని ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తాగడానికి నీళ్ళు లేవు. ఒక బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో సగము కట్టేసి ఆగిపోయి ఉంది. ఈ బిల్డింగ్కి వచ్చిన సిమెంటు ఐరన్ అన్నీ కూడా గడ్డ కట్టేసి వేస్ట్గా పడి ఉన్నాయి. దాదాపు 120 సిమెంట్ కట్టలు అలాగే గడ్డ కట్టేసి ఎందుకు పనికిరాని విధంగా ఉన్నాయి. ఐరన్ అయితే తుప్పు పట్టిపోయింది. ఎవరైనా చూస్తే ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఈ ఊర్లో ఉండే గ్రామస్తులు కూడా ఈ స్కూల్ని పట్టించుకోవటం లేదు. అలాగని ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఈ స్కూల్కి అస్సలుగా ఇన్స్పెక్షన్ చేయడం మానేశారు. ఈ స్కూల్ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియటం లేదు. అలాగని స్కూల్ హెచ్ఎం కూడా పట్టించుకోవటం లేదు. అందుకే ఈ స్కూలు ఇలా మరుగున పడిపోయింది. ఈ టాయిలెట్స్ ఎవరైనా చూసారంటే వెంటనే పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ స్కూల్కి దాదాపు 70 లక్షల వరకు నిధులు శాంక్షన్ అయ్యాయని, అందులో ఇప్పటికే 40 లక్షలు ఖర్చు పెట్టినట్లు పాత హెచ్ఎం గారు చెప్తున్నారు. పాత హెచ్ఎం గారు వెళ్ళాక 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కొత్త హెచ్ఎం గారు వచ్చారు. కానీ పాత హెచ్ఎం గారు కొత్త హెచ్ఎం గారికి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే విద్యా కమిటీ చైర్మన్ కూడా మారినా సరే ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయకుండా 2 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ రన్ అవుతుందంటే అందరు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. స్కూల్ పిల్లలకు వాటర్ లేదు, సరైన సదుపాయాలు లేవు, వాష్రూమ్స్ కూడా కరెక్ట్గా లేవు అని మేము అడిగినప్పుడు స్కూల్ యాజమాన్యం చాలా బాగున్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అధికారులు ఇప్పటికైనా స్పందించి స్కూల్ని అన్ని స్కూల్లాగా బాగు చేయాలని అందరూ అడుగుతున్నారు.